అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై జై కాంగ్రెస్, రాజశేఖర్ రెడ్డి అమర్ రహే అమర్ రహే. ఈ రోజున మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా మన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ నాయకులు, పట్టణ కార్యకర్తలు అందరూ, అలాగే వైఎస్ఆర్ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కరిస్తూ, ఆయన ఆశయాలను, ఆయన మనకు పంట రుణాలు మాఫీ చేసిండో, ఆయన ఏకకాలంగా పంట రుణాలు ఎలాగ మాఫీ చేసిండో అదే ఆశయాన్ని అనుకూలంగా తీసుకొని మనకు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో మనకు రైతులకు పంట రుణాలు మాఫీ చేసిండో. ఇంకా మున్ముందు కూడా ఆయన చేసిన కార్యక్రమాల ద్వారానే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందంటే ఆయన ఆశయాలతోనే. అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా మన సీఎం గారు కూడా ఈ రోజున అదే కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వేడుకల్లో అందరూ పాలు పంచుకున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ముగిస్తున్నాం. International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure, KL, deemed to be University. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలను మా నాయకులు తుంకుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ గారు మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఆయన కూడా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా తన రాజకీయ ప్రస్తావన ప్రారంభించి 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మంటు టెండర్లో ప్రతిపక్ష నాయకుని హోదాలో 1467 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ప్రజల మన్ననలు పొంది ప్రజా సమస్యలను తెలుసుకుని ముఖ్యమంత్రి అయి తొలి సంతకం ఉచిత విద్యుత్పై పెట్టడం జరిగింది. అంతేకాకుండా రుణమాఫీ మరియు ఆరోగ్యశ్రీ 104, 108 లాంటి వైద్య సేవలను పేద ప్రజలకు అందించడంలో రాజశేఖర రెడ్డి ఎంతో ఆలోచనతో ముందుకు సాగడం జరిగింది. విద్యార్థులకు గతంలో విద్య అనేది కాషాయకరణ ఉండే, కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి ఉండే, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ప్రజా సమస్యలలో ప్రజా మధ్యలో ఉండాలని రచ్చబండ ప్రజాపథం కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఈ రచ్చబండకు హాజరవుతూ హెలికాప్టర్ దుర్మరణం చేయడం మాకు చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం, ఆ ఆశయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణబద్దులై ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.